అందరికీ నమస్కారాలు. ఈరోజు పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మనం చూసాం. రెండు చోట్ల కూడా కూటమి పార్టీలు బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 6,000 పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ విజయం గెలుపు కూటమి ప్రభుత్వం గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు, అదేవిధంగా ప్రజల గెలుపు, ప్రజాస్వామ్యం గెలుపుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా పులివెందలో వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబం, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారో మనం అంతా చూసాం. అంతా కూడా ఏకపక్షం రిగ్గింగ్ సంస్కృతే. అక్కడ ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని కాదని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని కాదని నామినేషన్ వేసేటువంటి ధైర్యం కూడా ఎవరికి ఉండేది కాదు. ఓటర్లు ఎవరు కూడా వచ్చి ఓటింగ్ వేసిన పాపాన పోలేదు. అంతా రిగ్గింగ్తోనే ఎన్నికలు పూర్తిగా ఇచ్చేవాళ్ళు. మొట్టమొదటిసారిగా అక్కడ కూటమి ప్రభుత్వం ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంతో ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరి వచ్చి తమ ఇష్టానుసారం తమకు ఎవరు మంచి అనిపిస్తే వాళ్ళకి ఓట్లేయడం జరిగింది. ఆ విధంగా మంచి వాతావరణం ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా మంచి పనులు చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం సమతుల్యం చేసుకుంటూ ప్రజల ఆదరణ చూరగొనింది కాబట్టి ఈ 2 ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మన ఇది పులివెందల ఎలక్షన్ తీరు చూసినప్పుడు చూస్తే ఈరోజు స్వేచ్ఛాయుక్తంగా వాతావరణం కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే కల్పించారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. అంటే అటువంటి వాతావరణం లేనప్పుడు ఇప్పటివరకు కూడా అక్కడ వైఎస్ కుటుంబం కానీ జగన్మోహన్ గెలిచినటువంటి గెలుపు అంతా కూడా అది గెలుపు కాదు, కేవలం బలుపు అనేది ఇప్పుడు స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6,000 పైగా ఓట్లు వస్తే మరి అక్కడ వైకాపా అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అప్పట్లో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్కడ ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందనేది మనకు స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. అంతేగాని తన ఇష్టానుసారం చేస్తే ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకునేది ఇప్పుడు ఈ ఎన్నిక ప్రత్యక్ష నిదర్శనం. ఈ యొక్క ఫలితాల ముందే పసిగట్టి ఆయన కళ్ళ ముందు కనపడడంతో తీవ్రమైన అసహనంతో నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పైన తీవ్రమైన అభ్యంతరకర పదజాలంతో మరి ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే ఆ 2 స్థానాల్లో కూడా ఏకగ్రీవం చేసుకునేవాళ్ళం. అయితే చంద్రబాబు నాయుడు గారి విధానం అది కాదు, రిగ్గింగ్ సంస్కృతి ఆయనది కాదు, బెదిరించి నామినేషన్ వేయించి లేకుండా ఎన్నికలు ఏకగ్రీవం చేసే సంస్కృతి ఆయనది కాదు. కాబట్టే ఈరోజు అధికారం తన చేతులు ఉన్నా కూడా అక్కడ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు. తద్వారా ప్రజల తీర్పుకు మరి స్వాగతించారు. కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తనకు రాజకీయంగా మనుగడ ఉండదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం.